తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఎక్కువ కాలినడకన వెళ్ళే భక్తులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. ప్రధానంగా ఈ అరణ్య ప్రాంతం కాబట్టి జంతువుల నుంచి రక్షణ కల్పించే, అటు జంతువులకి రక్షణ కల్పిస్తారు, ఇటు ప్రజలకు కూడా జంతువుల నుంచి రక్షణ కల్పించేలాగా. అయితే తాజాగా ఒక్కసారిగా ఒక ఏనుగుల గుంపు అయితే అడవిలోంచి వచ్చేసిందట. అది కూడా ఎక్కడ అంటే శేషాచలం అడవుల నుంచి దాదాపు ఒక 15 ఏనుగులున్న గుంపు అయితే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం ప్రాంతానికి తరలి వచ్చాయట. ఇక్కడ సమీపంలోనే శ్రీవారి మెట్టుంది, అక్కడి నుంచి భక్తులు తిరుమలకి నడిచి వెళ్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో తిరుమలలో అడవుల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువగానే పెరిగింది అనేది పోలీసులు కానీ అలాగే టీటీడీ విజిలెన్స్ అధికారులు కానీ నిఘా పెంచారు. డ్రోన్ కెమెరా సాయంతో అడవులను కూడా పరిశీలిస్తున్నారు. 15 ఏనుగుల గుంపు శ్రీనివాస మంగాపురం పరిసరాల్లో సంచరించినట్లు కనిపించింది. దీంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి ఎక్కడికక్కడ భక్తుల్ని నిలువరించారు. దీంతో పెను ప్రమాదం అయితే తగ్గింది. ఇప్పుడు ఆ విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. శేషాచలం అడవుల్లో వన్యప్రాణుల అలికిడితో పాటు ఎర్రచందనం స్మగ్లింగ్కి దొంగల సంచారం కూడా ఎక్కువ ఉంటుంది. దీంతో అడవుల్లో నిఘా కోసం ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. మారుమూల ప్రాంతాల్లో ఎర్ర దొంగలను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను సాయంగా తీసుకుంటుంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి డ్రోన్తో శేషాచలం అడవుల్లో నిఘా ఉంచారు. ఇందులో శ్రీనివాస మంగాపురం సమీపంలో ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. తిరుపతికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉంటుంది. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. అక్కడికి కొద్ది దూరం నుంచి శ్రీవారి మెట్ల మార్గం ఉంది. తిరుమలకు కాలినడకన తొందరగా చేరుకోవాలని భావించేవారు ఈ మార్గాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అయితే శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత పూర్తిగా దట్టమైన అటవీ ప్రాంతం ఉంది. అక్కడ జనసంచారం ఉండదు. తిరుమలకు వెళ్లే భక్తులు అలికిడి మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో అలిపిరిలో టోకెన్లు తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు వెళ్తున్నారు. ఈ సమయంలో అధికారులు డ్రోన్తో తనిఖీ చేయగా మెట్లు మార్గానికి సమీపంలో పొలాల్లో గజరాజులు అయితే కనిపించాయి. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. అంటే ఎవరికి ఏం కాలేదు, కానీ కాస్త అప్రమత్తంగా ఉండాలి అనేది అధికారులకి అలాగే భక్తులకు కూడా సూచించారు. ఏది ఏమైనా ఇమీడియట్గా అధికారులు అలర్ట్ అవ్వడంతో ఒక రకంగా పెనుముప్పే తప్పింది అనేది కూడా టీటీడీ చెప్తున్నమాట.